హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, చాలామందికి అర్థమెటిక్లో మిక్స్డ్ అండ్ ఎలిగేషన్స్ టాపిక్ అనేది ఆ టెక్నిక్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. అందుకనే ఆ మోడల్ క్వశ్చన్ ఒకటి తీసుకొచ్చాను. ఎండింగ్ వరకు చూడండి. సో క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ అసలు ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ మిక్చర్ ఆఫ్ డీజిల్ అండ్ పెట్రోల్ కంటైన్స్ 80% ఆఫ్ డీజిల్. 80% డీజిల్ ఉంది మనకు. మొత్తం మిక్చర్ పెట్రోల్ అండ్ డీజిల్ 80% అంటే రిమైనింగ్ పెట్రోల్ ఉందని అర్థం. ఇఫ్ 18 liters ఆఫ్ పెట్రోల్ ఈజ్ యాడెడ్ దెన్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఇన్ ద ఫైనల్ మిక్చర్ బికమ్స్ హాఫ్ ద క్వాంటిటీ ఆఫ్ డీజిల్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్. ఈ పాయింట్ చాలా కీలకం. 18 liters ఆఫ్ పెట్రోల్ యాడ్ చేసిన తర్వాత క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ అనేది హాఫ్ ద క్వాంటిటీ ఆఫ్ డీజిల్ అయ్యింది. చాలామంది క్వశ్చన్ చూడంగానే ఏమనుకుంటారంటే హాఫ్ అని కనిపించింది కాబట్టి పెట్రోల్ 50% ఏమో అని తీసేస్తారు. బట్ అక్కడ ఉన్నది టోటల్లో 50% అని కదా, హాఫ్ అని కాదు, డీజిల్లో హాఫ్ అని ఇచ్చారు. సో ముందు ఫైనల్ మిక్స్చర్లో పెట్రోల్ టు డీజిల్ రేషియో ఏంటనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు పెట్రోల్ అనేది హాఫ్ ఉండాలి కంపేర్ టు డీజిల్ అని కదా. సో అంటే 1:2. అప్పుడు పెట్రోల్ ప్రపోర్షన్ ఎంత అంటే మనం ఎలా రాస్తాం, 1/3 parts అని రాయాలి. ఇప్పుడు చూడండి, మనం ఎలిగేషన్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాం, రెండు క్వాంటిటీస్ని మిక్స్ చేస్తున్నాం. మన దగ్గర ఒరిజినల్గా ఒక మిక్సర్ ఉంది, దానికి పెట్రోల్ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏదో ఒక పెట్రోల్ క్వాంటిటీ మనకి రిలేషన్ ఇచ్చేసారు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇది ఫ్రాక్షన్గా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 80% డీజిల్ ఉంది అన్నాము అంటే 20% పెట్రోల్ ఉంది. 20% అంటే ఫ్రాక్షన్ 1/5. అవునా, మనం యాడ్ చేస్తుంది ఏంటి, పెట్రోల్లో మొత్తం పెట్రోలే ఉంటుంది కదా 100%, ఫ్రాక్షన్ 1. ఇప్పుడు మనం ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాం. నాకు ఫైనల్లో 1/3 వచ్చింది పెట్రోల్. ఇది తీసుకోవాలి. మీరు అన్ని పెట్రోల్ అన్నా తీసుకోవాలి, లేదా అన్ని డీజిల్స్ అన్నా తీసుకోవాలి. అలానే చేయాలి. ఈ పెట్రోల్ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పెట్రోల్ అక్కడ డీజిల్ ఏలో మార్చేస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా చూసుకొని వాల్యూస్ నోట్ చేయాలి. సో పాజిటివ్ డిఫరెన్స్ రాస్తాం కదా, 1 - 1/3 విల్ గెట్ 2/3. అండ్ దెన్ 1/3 1/5కి 1/3కి డిఫరెన్స్ ఏంటి అంటే 2/15. ఇప్పుడు నాకు ఈ రేషియో వస్తుంది, ఇక్కడ కింద వచ్చేది రేషియో అనమాట. ఆ రేషియో దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మనం ఏదైతే పైన రాసామో ఆ మిక్సర్స్ క్వాంటిటీస్ ఏ రేషియోలోనే అది వస్తుంది. ఇక్కడ ఏ రేషియో అండి, 2 గెట్స్ క్యాన్సిల్, 3 5 ఈజ్ 15. అంటే మీకు ఈ 5 ఇటు పక్క వస్తుంది, ఇక్కడ 1 ఉంటుంది అనమాట. 5:1 రేషియో అని. ఈ అంటే మనం తీసుకున్న ఇనీషియల్ మిక్సర్ ఇటువైపు ఉంది కదా, అది 5ని ఇండికేట్ చేస్తున్నట్టు. ఇక్కడ ఉన్న మనం తీసుకున్న ఒరిజినల్ ఏంటి, ఏం యాడ్ చేస్తున్నాం, పెట్రోల్ని యాడ్ చేస్తున్నాం 80 liters, అది 1కి ఇండికేట్ చేస్తుంది. మనం యాడ్ చేసిన పెట్రోల్ క్వాంటిటీ ఎంత, 18 liters. అంటే 1 part 18 liters అయితే 5 parts ఎంత, 18 5s 90 liters అవుతుంది. సో మన దగ్గర ఇనీషియల్గా మనం తీసుకున్న మిక్సర్ ఏంటి అంటే 90 liters క్వాంటిటీ అనమాట. ఇలా మీరు ఎలిగేషన్ మెథడ్ని యూజ్ చేయాలి. చాలా క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, వీటన్నిటిలోనూ ఎలిగేషన్ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.